సూరవరం అనే ఊర్లో భూపతిరాజు అనే జమీందారు ఉన్నాడు. అతనికి ఒక్కగానొక్క సంతానం విశ్వరాజ్. విశ్వ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో భూపతి కొడుకును చాలా గారాబంగా పెంచాడు. అదే అతని చేసిన తప్పైంది. ఒరే సర్వం. అయ్యా చెప్పండి. రోజు రోజుకి విశ్వ తాగుడికి బానిసైపోతున్నాడురా. అయిపోతున్నాడేంటి, ఆల్రెడీ అయిపోయాడు అని గొనుక్కున్నాడు సర్వం. ఏంట్రా ఏమి మాట్లాడవు? నిజమే బాబుగారు, కానీ చిన్నబాబు మీ మాట వినడం లేదు కదా. తల్లి లేని పిల్లాడని అడిగిందల్లా ఇచ్చాను, ఏం కోరినా కాదనలేదు. అందుకే మరి ఇలా తయారయ్యాడు. మళ్ళీ అన్నాడు సర్వం. క్షమించండయ్యా, ఏదో నోరు జారాను. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? విశ్వకి ఎలాగైనా పెళ్లి చేయాలరా. అబ్బే కష్టం బాబు. చిన్నబాబు గారి తాగుడు అలవాటు తెలిసి మన ఊర్లో అయితే ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రారు. పోని వేరే ఊరు నుంచి ఏదైనా సంబంధం వచ్చినా విషయం తెలియగానే వెనక్కిపోతారు. అది కూడా నిజమే అంటూ తల పట్టుకుంటాడు భూపతి. పక్క ఊర్లో కోటిలింగం రాజమ్మ అని ఇద్దరు దంపతులుంటారు. వారిది చాలా పేద కుటుంబం. వాళ్ళ కూతురు పేరు పద్మావతి. పద్మావతి చూడ చక్కగా ఉంటుంది, కొద్దో గొప్ప చదువుకుంది. అన్నిటికీ మించి మంచి నడవడిక కలిగిన అమ్మాయి. ఊర్లో అందరితో చాలా సామరస్యంగా ఉండేది. ఈ కాలంలో ఏమీ లేనివాడు కూడా లక్షల్లో కట్నం అడుగుతాడు. మరి మన అమ్మాయికి పెళ్ళెలా చేస్తామండి అడిగింది రాజమ్మ. నా మనసులో కూడా అదే భయం ఉంది. ఇప్పటికే పద్మకి 20 ఏళ్ళు దాటేశాయి. ఇంకా పెళ్లి చేయట్లేదని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. రేపు ఆదివారం కదా, తెల్లారగట్టే పోయి పోచమ్మ తల్లికి మొక్కు చెల్లించొద్దాం. ఇక ఆ తల్లే ఏదో ఒక దారి చూపించాలి అనుకున్నారు ఆ దంపతులు. అయితే పద్మావతి అప్పటికే అదే ఊర్లో ఉంటున్న షరీఫ్ అనే ఇస్లాం కుర్రాన్ని ప్రేమిస్తుంది. షరీఫ్, కులాలు వేరైతేనే పెళ్లికి ఒప్పుకోని సమాజంలో మనం మతాలు వేరైనా సరే ఒకరితో ఒకరు కలిసి బతకాలనుకుంటున్నాం. ఇది జరుగుతుందంటావా? ఎందుకు జరగదు పద్మ? ఆంటీ అంకుల్ని నేను ఒప్పిస్తాను కదా. ఏంటో రోజులు గడిచే కొద్దీ నువ్వెక్కడ దూరమైపోతావో అని భయం పెరుగుతోంది నాలో. ఏం కాదులే పద్మ, మన మతాలు వేరని తప్ప పెళ్లి తర్వాత మా ఇంట్లో నీకు ఎలాంటి సమస్య రాదు. నువ్వు హిందువుగానే కొనసాగించవచ్చు. పైగా మా అమ్మ తప్ప ఇంకెవరూ ఉండరు మా ఇంట్లో. తను కూడా చాలా అమాయకురాలు. నిన్ను ఏదో మాటలని సాధించాలని చూసే మనిషి కాదు. అది నాకు తెలుసు. మీ అమ్మా నాన్నలు నీ పెళ్ళి ఎలా చేయాలా అని ఇప్పటికే ఆలోచనలో పడుంటారు. కట్నాలు కానుకలు ఇచ్చి పెళ్లి చేసేంత స్తోమత వాళ్ళకి లేదు కాబట్టి కనీసం కూతురికి ఓ తోడైనా దొరుకుతుంది కదా అనే అభిప్రాయానికి వస్తారు చివరికి. నువ్వు చూస్తూ ఉండు. నీ నోటి మాటే నిజం అవ్వాలి. మన ఇద్దరి జీవితాలు ఒకటవ్వాలి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇక వెళ్ళొస్తాను. తర్వాత కొన్ని రోజులకి కోటిలింగం ఇంటికి పక్కూరు నుంచి ఓ వ్యక్తి వస్తాడు. రంగయ్య, నువ్వా? ఇదేనా రావడం? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. ఈ పేద మిత్రుణ్ణి మర్చిపోయావేమో అనుకున్నాను. అరే కోటిగా, నువ్వేం మారలేదురా. స్నేహితుడిని ఎవరైనా మర్చిపోతారా ఏంటి? ఈ ఊర్లో మాకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వచ్చాను. ఇంత దూరం వచ్చాక నిన్ను చూడకుండా ఎలా తిరిగెళ్తాను? నిజమేరా, అప్పుడప్పుడైనా ఇలా పాత స్నేహితుల్ని కలిస్తే మనసుకి ఎంతో ఊరటగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత, చెప్పు కోటి, ఇంకేంటి సంగతులు? అన్నట్టు నీకు కూతురు ఉండాలి కదా, తనకి పెళ్ళైందా? ఎక్కడరా రంగా, మా పేదరికం దానికి శాపంగా మారేలా ఉంది. కనీసం తనకి పెళ్లి చేసే స్తోమత కూడా లేకపోయింది. దాని గురించే ఎలాగా అని బాధపడుతున్నాం. అవునా? నువ్వోసారి మా ఊరి జమీందారు భూపతిరాజును కలువు కోటిలింగం. మనిషి కాస్త తిక్కలోడే కానీ అతను ఎంతో మందికి సాయం చేశాడు. కూతురు పెళ్లికి కాస్త డబ్బు సర్దమంటే కాదనడేమో అని నా అభిప్రాయం. అవునా? అవును, ఎందుకైనా మంచిది. ఓ ప్రయత్నం చేసిరా. అలాగేరా, దేవుడి దయ వల్ల ఆ బాబు కరుణించి ఏదైనా సాయం చేస్తే నా కూతురు పెళ్లి జరుగుతుంది కదా. అంతకంటే నాకు కావాల్సిందేముంది? సరే మరి, నాతో పాటురా, నేను తీసుకెళ్తాను అంటాడు రంగయ్య. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ సూరవరం చేరుకుంటారు. రంగయ్య కోటిలింగం పరిస్థితిని భూపతిరాజుకి వివరిస్తాడు. వాళ్ళ మాటలు విన్న తర్వాత సర్వేశ్వరం భూపతిరాజుని పక్కకు తీసుకెళ్తాడు. ఏమైంద్ర సర్వం, పాపం అతనెవరో కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమని అడుగుతుంటే బదులిచ్చేలోపే ఇలా లాక్కొచ్చావేంటి?
అతని కూతురు పెళ్లికి సాయం చేస్తే మీకేం వస్తుందయ్యా? ఏం వస్తుందిరా, కాస్త పుణ్యమైనా వచ్చి నా కొడుక్కి కూడా పెళ్ళవుతుంది. మీకు అదృష్టం కలిసొచ్చి కోటీశ్వర్లయ్యారు కానీ బుర్రలో గుజ్జు మాత్రం లేదయ్యా. ఏంట్రోయ్ నోరెక్కువ అవుతుంది. మరి లేకపోతే ఏంటి, మన చిన్నబాబు గారికి పెళ్లి చేయడానికి ఇదొక మంచి అవకాశం. మీ స్థాయికి తగ్గవాళ్ళెవ్వరూ విశ్వబాబుకి పిల్లనివ్వరు. అందుకని ఆ కోటిలింగం కూతుర్ని చిన్నబాబుకిచ్చి పెళ్లి చేసేలా ఒప్పించండి. ఊర్లో జనాలందరికీ ఇదొక ఆదర్శ వివాహం అని చెప్పండి. మీ గౌరవము పెరుగుతుంది, చిన్నబాబు పెళ్లి సమస్య లేకుండా పోతుంది. కానీ ఆ పిల్లని మనం చూడలేదు కదరా? నేను చూశాను. మన ఊర్లో జాతర జరిగినప్పుడు ఆ అమ్మాయి అమ్మవారి సేవలో పాల్గొంది. ఎంత చక్కగా ఉంటుందనుకున్నారు? అందం, అణకువ అన్నీ ఉన్న అమ్మాయి. అలాగట్రా? అయితే వెంటనే వెళ్ళి మాట్లాడిస్తాను. అబ్బా అయ్యగారు, మీకు అన్నింటికీ తొందరే, మీరు మౌనంగా ఉండండి. ఆ కోటిలింగం కాదనలేని విధంగా నేను మాట్లాడతాను అని రంగయ్యను పక్కకు పిలిచి అతనికి కొంత డబ్బు ఇస్తారు. చూడు రంగయ్య, విశ్వబాబుకి పెళ్లి చేస్తే అతనిలో మార్పు వస్తుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. అందుకే ఆ కోటిలింగం కూతుర్ని విశ్వబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. దీన్ని నువ్వు చెడగొట్టకూడదు అని హెచ్చరిస్తారు. అయ్యో బాబు, మీతో పెట్టుకునేంత స్తోమత కలిగిన వాడిని కాదు నేను. అయినా ఇంత గొప్పింటి కోడలయ్యే అదృష్టం తనకి రాసుందంటే నాకు సంతోషమే అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ వరండాలోకి వస్తారు. చూడు కోటిలింగం, నీ కూతురు పెళ్లికి మా అయ్యగారు ఎడం చేత్తో సాయం చేయగలరు. కానీ ఈ మధ్యే మా గ్రామదేవత అయ్యగారి కళ్ళలోకి వచ్చి కటిక పేదరికంలో పెరిగిన ఒక ఆడపిల్లని ఇంటి కోడలిగా చేసుకుంటే నీ ఇంటి సిరి సంపదలు, పరువు ప్రతిష్టలు అన్నీ పెరుగుతాయి, లేదంటే రాబోయే కాలంలో నువ్వు నష్టపోతావు అని చెప్పిందట. మా అయ్యగారు అదే మాటని పట్టుకొని కూర్చున్నారు. కాబట్టి నీ కూతుర్ని మా విశ్వబాబుకిచ్చి పెళ్లి చేయడానికి నువ్వు ఒప్పుకుంటే తను ఈ ఇంటికి మహారాణవుతుంది. ఏమంటావు? సర్వేశ్వరం అలా చెప్పగానే కోటిలింగం భూపతిరాజు కాళ్ల మీద పడతాడు. ఇంత గొప్ప అదృష్టం నా బిడ్డకిస్తారా అయ్యా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తెల్లారేసరికల్లా మీకు నేను శుభవార్త చెప్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళి పద్మావతిని ఆ పెళ్లి చేసుకోమని బలవంత పెడతాడు. నేను పక్క వీధిలో ఉంటున్న షరీఫ్ని ఇష్టపడుతున్నాను. అతను చాలా మంచివాడు. అతనితో నా జీవితం చాలా బాగుంటుంది నాన్న. పద్మ అలా అనగానే కోటిలింగం కూతురి మీదికి చెయ్యెత్తుతాడు. మన కులం కానివాడినే నీకిచ్చి పెళ్లి చేయడానికి ఆలోచిస్తాను నేను. అట్లాంటిది నువ్వు మతం మారి ఇంకొక మతం వాడిని పెళ్లి చేసుకుంటావా? మీ అయ్య డబ్బుకు దరిద్రుడు అయ్యాడు కానీ పరువుకి ఎప్పుడూ దరిద్రుడు కాలేదు. ఇంకొకసారి ఆ ముస్లిం కుర్రాడితో నేను చూసినా, నువ్వు వాడి గురించి ఆలోచించినా నేను మీ అమ్మ ఊరిపోసుకొని చస్తాం అంటూ బెదిరించాడు పద్మను. అమ్మా పద్మావతి, మీ అయ్య మొండితనం నీకు కూడా తెలుసు. జీవితంలో అన్నీ మనం ఆశపడ్డట్టు జరగవు. కొన్నిసార్లు అదృష్టం కలిసి వస్తుంది, దాన్ని కారదన్నకూడదు. మన స్థాయికి ఇంత గొప్ప సంబంధం రావడం అంటే మాటలు కాదు. ఒకవేళ ఈ పెళ్లి జరగకపోయినా మన మతం కానివాడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి మేము ఎప్పటికీ ఒప్పుకోలేము. మా మాట విను. మీ నాన్న చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకో. మాకింకొన్నాళ్ళు ఈ భూమి మీద ఉండడానికి నూకలు మిగుల్చు. అమ్మా, నువ్వు కూడా నా మనసుని అర్థం చేసుకోలేవా? ఈ విషయంలో మాత్రం నువ్వెన్ని చెప్పినా మేము వినేది లేదు అని తేల్చి చెప్పేసింది రాజమ్మ. ఇక మరో దారి లేక పద్మ విశ్వరాజును పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఎంతో ఘనంగా జరిగిందని కోటిలింగం, రాజమ్మ మురిసిపోయారు. పద్మ మనసు చంపుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తన తలరాతను అంగీకరించడానికి తన మనసును సిద్ధం చేసుకుంది. అయిష్టంగానే భర్తతో కాపురం చేయడం మొదలుపెట్టింది. కానీ 2 రోజులు తిరిగేసరికి అతని అసలు రూపం ఆమె కళ్ళ ముందుకు వచ్చింది. ఏంటండి మీరు, మనకి పెళ్ళై 2 రోజులే అయ్యింది, అప్పుడే ఇలా ఒళ్ళు తెలియనంతగా తాగేసొచ్చారేంటి? మీ అయ్య ఇచ్చిన కట్న డబ్బులతో ఏమైనా తాగానా? నా బాబు సొమ్మే కదా. అయినా ఈ ఇంట్లో అడుగుపెట్టి 2 రోజులు కాలేదు, అప్పుడే నాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నావు నువ్వు. అయ్యో, మీకెదురు మాట్లాడడం నా ఉద్దేశం కాదండి. పొద్దున్నే కారు తీసుకొని బయటికి వెళ్ళిపోతారు, రాత్రి ఇలా తాగేసి మళ్ళీ ఒక్కరే కారు తోలుకు వస్తారు. అది ప్రమాదం కదండి. పిచ్చిదానా, దేవుడి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాల్సిందే. అది నువ్వైనా నేనైనా ఎవ్వరైనా.
బతికినంత కాలం దర్జాగా తినాలి, తాగాలి, నచ్చినట్టు బతకాలి. అదే నాకిష్టం. నువ్వు నా పెళ్ళానివి. నువ్వు కూడా నాకు నచ్చినట్టే ఉండాలి తప్ప నన్ను మారమని చెప్పకూడదు. అదే పతివ్రతా ధర్మం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. ఇంకోసారి నాకు ఎదురు నిలబడి అలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అన్నావో మెడపట్టి బయటికి గంటేస్తాను, జాగ్రత్త. భర్త కఠినత్వానికి పద్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదేనా చాలా గొప్ప జీవితమని ఆ రోజు మా అమ్మ నాకు చెప్పింది? పేదరికంలో పుట్టి పెరిగినా ఏ రోజు నాకు కష్టంగా అనిపించలేదు. ఎన్ని సిరి సంపదలు ఉంటే మాత్రం ఏం లాభం, కట్టుకున్నవాడు ప్రేమను పంచలేనప్పుడు అని ఏడుస్తుంది. కాస్త దూరంగా నిలబడి భూపతిరాజు అంతా గమనిస్తాడు. పెళ్లి తర్వాతైనా కొడుకులో మార్పు వస్తుందనుకున్న అతనికి నిరాశే మిగిలింది. కోడలి దగ్గరికి వెళ్ళి, బాధపడకమ్మా, వాడి చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే నేను మరో పెళ్లి కూడా చేసుకోకుండా వాణ్ణి కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఏ మగాడైనా తల్లి కోసం, భార్య కోసం మారకపోయినా బిడ్డల కోసం తప్పకుండా మారతాడు. నీ కడుపున ఒక కాయ కాసి ఈ ఇంట్లో ఒక పసిబిడ్డ నవ్వులు వినిపించే వరకే. ఆ తర్వాత వాడి ప్రవర్తనలో తప్పకుండా మార్పు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు అని కోడలికి సర్ది చెప్తాడు భూపతి. పద్మావతి కూడా అదే ఆశతో కాళ్ళం వెళ్ళదీసింది. భర్తను మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. 6 నెలల తర్వాత ఆమె నెల తప్పుతుంది. ఇంట్లో అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒరే సర్వం, తొందరలో నాకు మనవడు పుడతాడ్రా. అప్పుడిక ఈ ఆస్తికి వారసుడు లేడనే బాధ లేకుండా పోతుంది. మీ మనవడు పుట్టి ఎదిగే వరకు చిన్నబాబు ఆస్తి కరిగించకుండా ఉంటాడని నాకు నమ్మకం లేదు బాబు. అపశకున పక్షి, ఎప్పుడైనా ఒక్కసారైనా శుభం పలకరా? కోటిలింగం రాజమ్మ కూడా ఈ వార్త తెలిసి సంతోషపడ్డారు. ఎప్పుడెప్పుడు భర్తకి ఈ విషయం చెప్దామా అని ఎదురు చూసింది పద్మ. అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చాడు విశ్వ. ఏవండి, భోజనం చేస్తారా? అక్కర్లేదు, బయట తినేసొచ్చాను. మీతో ఒక శుభవార్త చెప్పాలండి. మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి? అవునండి, నా కడుపులో మన బిడ్డ పెరుగుతోంది. ఇవాళే హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నాను. అవునా? సరే. అదేంటండి, ఇంత మంచి వార్త చెప్తే మీ మొహంలో సంతోషమే లేదు. కలిసి పడుకున్నప్పుడు కడుపే వస్తుంది, అదొక పెద్ద వార్త ఏంటి అని విశ్వ అనేసరికి పద్మ మనసు ముక్కలైపోతుంది. అప్పటిదాకా తను పడుతున్న సంతోషమంతా ఆవిరైపోయింది. బాల్కనీలోకి వెళ్ళి రాత్రంతా ఒక్కతే ఏడుస్తూ కూర్చుంది. ఎంతో అపురూపమైన క్షణాలు గడపాల్సిన సమయంలో కట్టుకున్నవాడి వింత ప్రవర్తనకి, నిర్లక్ష్యానికి కన్నీళ్లు పెట్టుకుంటూ కాలం గడిపింది పద్మావతి. 9 నెలల తర్వాత ఆమెకు ఆడపిల్ల జన్మించింది. అప్పటిదాకా తన మీసాలు తిప్పే మనవడొస్తాడని ఆశపడ్డ భూపతి ఓ సూరుమన్నాడు. విశ్వ అయితే కనీసం హాస్పిటల్కి వచ్చి బిడ్డని ఎత్తుకోను కూడా లేదు. కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండి ఇంటికి వెళ్ళాక ఇన్నాళ్ళు ఇంట్లో పూర్తిగా ఒంటరిదానిలా అనిపించింది. ఇప్పుడు కనీసం నాకు నా బిడ్డైనా తోడుగా ఉంది. ఇది తప్ప ఇక నా జీవితంలో ఇంకో సంతోషమే లేదు అనుకుంది పద్మ. రోజులు గడుస్తున్నా విశ్వ పాపని దగ్గరికి తీసుకోలేదు. అతని లోకం అతనికే, అతని వ్యసనాలే అతనికి ముఖ్యం అన్నట్టుగానే ఉన్నాడు. పాపకు 11 నెలలు నిండాక ఓ రోజు ఒక పిడుగులాంటి వార్త తెలుస్తుంది. మద్యం మత్తులో కారు నడుపుతున్న విశ్వ అదుపు తప్పి ఒక లారీని ఢీకొట్టాడు. అక్కడికక్కడే మరణించాడు. ఆ వార్త తెలిసి భూపతిరాజు కుప్పకూలిపోయాడు. ఏదో రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ముందు నుంచి అనుకునేది పద్మ. అందుకే ఆమె మనసు చలించలేదు. విశ్వాకి 11 రోజుల కార్యం చేసేశాక కూతుర్ని తీసుకెళ్లడానికి కోటిలింగం రాజమ్మ వచ్చారు. అదేంటి కోటిలింగం, నా కోడలు మీ ఇంటికి ఎందుకు వస్తుంది? కట్టుకున్నవాడే పోయాక ఇక ఇక్కడ దానికి బ్రతుకేముంటుంది బాబు, కనీసం మా దగ్గరైనా ఉండనివ్వండి అంటూ బ్రతిమిలాడతారు ఆ దంపతులు. సర్వేశ్వరం, నా కారణంగానే ఈ అమ్మాయి జీవితం బలైంది. ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ రోజు ఆ పిల్ల పెదవుల మీద నవ్వు చూడలేదు నేను. ఈ జైల్లోంచి తనకి నేనే విముక్తి కలిగించాలి అనుకున్నాడు. భూపతితో, అయ్యా, ఆ పిల్లని ఇక్కడ ఉంచుకొని మాత్రం ఏం చేస్తారు? పోనీ ఓ మగబిడ్డ పుట్టి ఉన్నా ఇంటికి వారసుడని అనుకోవచ్చు. కానీ ఆ ఆడపిల్ల ఏనాటికైనా ఇంకొక ఇంటికి వెళ్ళేదే. మీ ఆస్తికి ఓ ఆడపిల్లని వారసురాల్ని చేస్తారా?
దానివల్ల ఇంకెవరి కుటుంబమో బాగుపడుతుంది తప్ప మీకేం పేరొస్తుంది? అయినా పుట్టిన పాప, అదే మీ మనవరాలు జాతకం అస్సలు బాగోలేదు. అందుకే తండ్రిని మింగేసింది. ఏమో ఇక్కడే ఉంటే రేపో మాపో మీరు కూడా పురుక్కుమంటారేమో. అమ్మో, అది కూడా నిజమేరా. ఆ, సరే సరే తీసుకుపోండి అన్నాడు వాళ్ళతో. ఆ ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళాక మనసు ఎంతో తేలిక పడింది పద్మావతికు. అమ్మా, నాన్న, ఇక మీరు వెళ్ళిపోండి. అదేంటమ్మా, నిన్ను తీసుకెళ్ళడానికే కదా మేము వచ్చింది. మీరు నా గురించి ఏమీ ఆలోచించొద్దమ్మా. ఒక్కసారి మీరు నా పెళ్లి గురించి ఆలోచించినందుకే నా బతుకు నాశనం అయిపోయింది. మీ అత్యాశ నన్ను నిప్పుల కుంపటిలోకి తోసేసింది. నా బతుకును నిలువెల్లా కాల్చేసింది. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ప్రాణం లేని వస్తువులా బతికాను. మరబొమ్మలా మారి ఆ విశ్వాతో కాపురం చేశాను. 2 ఏళ్లుగా నేను అనుభవించిన నరకాన్ని పూర్తిగా మర్చిపోయి బతకాలనుకుంటున్నాను నేను. అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. ఏదో ఒక పని చేసుకుని నా బిడ్డను పోషించుకుంటాను అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంత బతిమాలినా వినకుండా దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి వెళ్ళి సిటీకి వెళ్ళే బస్సు ఎక్కుతుంది. బస్సు దిగిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక చోట కూర్చుండిపోయింది ఆమె. అంతలో ఒక ఫ్యాక్టరీలో పొట్లాలు కట్టే పని ఉందని ఒక పాంప్లెట్ చూసి వాళ్ళని కలవడానికి వెళ్ళింది. వాళ్ళు ఆమె పరిస్థితిని చూసి జాలిపడి పని ఇచ్చి ఉండడానికి ఒక రూమ్ ఇచ్చారు. బిడ్డని సంకనేసుకునే ఆమె పనికి వెళ్ళేది. ఓ రోజు అదే ఫ్యాక్టరీలో ఆమెకు షరీఫ్ కనిపిస్తాడు. ఆమె దగ్గరికి వచ్చి పలకరిస్తాడు. పద్మ, నువ్వేంటిక్కడ? నా గురించి తర్వాత చెప్తాను, కానీ నువ్విక్కడ పని చేస్తున్నావా? అవును పద్మ, నీకు వేరొకరితో పెళ్ళైపోయిందన్న బాధను తట్టుకొని నేను అక్కడ ఉండలేకపోయాను. ఆ ఊర్లో ఎటు చూసినా నాకు నీ జ్ఞాపకాలే కనిపిస్తాయి. అందుకే అమ్మని తీసుకొని ఇక్కడికి వచ్చేశాను. కానీ నువ్వు మీ అత్తగారింట్లో సకల సౌభాగ్యాలతో ఆనందంగా బ్రతుకుతున్నావు అనుకున్నాను. నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? అసలేం జరిగింది? పద్మ మొదటి నుంచి తన జీవితంలో జరిగిందంతా షరీఫ్కి చెప్తుంది. నీ మనసుకు చేసిన గాయం నాకు శాపంగా తగిలిందేమో షరీఫ్. అందుకే నీకు దూరమైన నిమిషం నుంచి రోజుకో చిత్రవద అనుభవించాను. ఇదిగో చివరికి ఇలా ఇక్కడ ఒంటరిగా బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. లేదు పద్మ, నీ జీవితంలో ఒంటరితనం మిగలకూడదనే దేవుడు నేను నా దగ్గరికి పంపించాడు. ఏమంటున్నావు షరీఫ్? నాకు పెళ్ళైపోయింది, భర్త చనిపోయాడు, ఓ బిడ్డ కూడా ఉంది. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించాలన్న ఆలోచన చెయ్యొద్దు. విచ్చిదానా, ప్రేమించడం అంటే అవతలి వ్యక్తి శరీరాన్ని ప్రేమించడం కాదు, వాళ్ళ మనసుని, వాళ్ళ సంతోషాన్ని ప్రేమించడం. ఇక పాప సంగతి అంటావా? తను మన బిడ్డగానే పెరుగుతుంది. నువ్వు ముందు పదా అని అతను పాపని ఎత్తుకుని ఆమెను తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు. జరిగిందంతా ఆమెకు వివరించి చెప్పాడు. ఆమె జీవితంలో జరిగిందంతా విని షరీఫ్ తల్లి కూడా చాలా బాధపడింది. బాధపడకు బేటి, ఇన్నాళ్లకు దేవుడు నేను కరుణించాడనుకో. కట్టుకున్నవాడు ఆదరించకపోతే ఆ ఇంట్లో కోట్ల కొద్దీ డబ్బున్నా అది వ్యర్థమే. ఈ విషయం ఒక ఆడదాని మనసుకు మాత్రమే తెలుస్తుంది. నీకు మరొకరితో పెళ్ళైనందుకు నా కొడుకు చాలా బాధపడ్డాడు. పెళ్లి చేసుకోమని నేను ఎంత అడిగినా నా మాట వినలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఇప్పటికీ బాధపడుతున్నాడు. వాడి బాధ చూడలేక ఆ అల్లానే నిన్ను మళ్ళీ తన జీవితంలోకి పంపించాడు అంటుంది. ఆ తర్వాత 4 రోజులకి పద్మావతి షరీఫ్ల పెళ్లి జరుగుతుంది. మళ్ళీ పద్మావతి పెదాల మీదికి నవ్వొస్తుంది. షరీఫ్ జీవితంలోకి సంతోషం వస్తుంది. పాపకి తండ్రి లేని లోటు తీరుతుంది. తర్వాత భర్త మాట విని పద్మావతి తన తల్లిదండ్రుల మీద ఉన్న కోపాన్ని వదులుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది. అందరూ కలిసి సిటీకి వెళ్ళిపోయి అక్కడే పని చేసుకుంటూ బ్రతుకుతారు. ఎన్నో కష్టాల తర్వాత, ఊహించని మలుపుల తర్వాత మన ప్రేమ కథ సుఖాంతం అయ్యింది అంటూ భర్త భుజాలపై సేద తీరుతుంది పద్మావతి. ఆ పైన వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పోషించలేని వాడికి పిల్లనివ్వడం తప్పే, కానీ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కూతురు ఎక్కువ సంతోషంగా ఉంటుందనుకోవడం మూర్ఖత్వం. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.